అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. విశాఖలోని గాజువాకలో జరిగిన అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలకలం రేపుతుంది. నేవీ ఉద్యోగి ఇంట్లో ప్రియురాలని దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె యొక్క శరీర భాగాలని ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటి ఘటన సంచలనంగా మారింది. రవీంద్ర ఈ యొక్క శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు మూటగట్టి. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ నెలకొంది. తాజాగా ఆ యొక్క మహిళ ప్రియురాలు మౌనిక ఎవరైతే ఉన్నారో ఆ మహిళ భాగాలకు సంబంధించి కొన్ని భాగాలు మిస్ అయ్యాయి అండ్ తల కూడా ప్రస్తుతానికి కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు తలను ఏం చేశాడు రవీంద్ర అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. సో శరీర భాగాలలో ఈ యొక్క అవయవం కనపడకపోవడంతో షాక్ అవుతున్నారు. బాధితురాలి తల మిస్ అయినటువంటి ఇతర శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయని రవీంద్రను ప్రశ్నించగా హత్య చేసినటువంటి అనంతరం తలను నరికి కాల్ చేసినట్లుగా చెప్పినట్టు తాజాగా తెలుస్తుంది. ఇక ఆ తల మిస్ అయిన పార్ట్ను నిజంగానే కాల్ చేసి ఉంటే ఆ పని ఎక్కడ చేశాడు అనేటువంటి ఆనవాళ్లను కనుగొనేటువంటి పనిలో తాజాగా పోలీసులు నిమగ్నమయ్యారు. ఏదేమైనా మౌనిక ఫోన్ను కూడా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ ప్రతినిధి లక్ష్మి గాజువాక నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ లక్ష్మి, మౌనికను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కేసులో మరొక ట్విస్ట్ బయటకు వస్తుంది. అసలు ఆమె తల కనిపించట్లేదు అనేటువంటి వార్త కూడా బయటకు వస్తుంది. ఏమైంది అసలు? ఆమె తల నిజంగానే కాల్ చేశాడా లేకుంటే ఎక్కడైనా దాచిపెట్టాడా? ఏం జరిగింది కేసులో? సాయి, ప్రస్తుతం మనమైతే విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. కేసుకు సంబంధించి ముమ్మరమైన దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇటు ఏదైతే రవీంద్ర అత్యంత దారుణంగా ప్రియురాలిని హత్య చేశాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించే క్రమంలోనే అతను పనిచేస్తున్నటువంటి నేవీ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నేవీ అధికారులు కూడా స్టేషన్ కి రావడం జరిగింది. మరొక వైపు మౌనిక తల్లిదండ్రులను కూడా పోలీసులు ఇక్కడికి పిలిపించడం జరిగింది. మౌనిక అలానే రవీంద్రకు మధ్య ఎన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిచయం కొనసాగుతోంది. అతనికి వివాహం అయింది. అలానే భార్య గర్భవతి. పురుడు కోసం పుట్టింటికి వెళ్లిన క్రమంలోనే ఇద్దరు కూడా ఫ్రీక్వెంట్ గా ఇక్కడే కలుస్తున్నారు అని కూడా తెలుస్తోంది. గాజువాక ఎల్వి నగర్ లో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్ 1 లో ఇతను 102 ఫ్లాట్ లో ఉంటున్నాడు. పక్క వాళ్ళు కూడా ఇచ్చిన సమాచారం ఏంటంటే అప్పుడప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చిపోతూ ఉంటుంది. అది ఎవరు అనేది మేము కూడా అనుమానించలేకపోయాం. ఎందుకంటే తరచుగా ఒక ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు సిస్టర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారని. బట్ నిన్న రాత్రి ఏదైతే ఈ రవీంద్రకు సంబంధించినటువంటి ఫ్లాట్ లో ఇంత దారుణాతి దారుణంగా తన ప్రియురాలిని హత్య చేశాడు. అది కూడా ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను మూటలు కట్టి 2 మూటలను ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడం, మరొక మూటను తల అలానే చెప్పులు, తనకున్నటువంటి సెల్ ఫోన్ సిమ్ కి సంబంధించింది ఒక కవర్ తో ప్యాక్ చేసి వాటిని దారపాలంలో తగలబెట్టినట్లుగా కూడా రవీంద్ర పోలీసుల విచారణలో అంగీకరించడం జరిగింది. సో దీంతో ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసులో ఒక ట్విస్ట్ వీడినట్టే. ముందంతా కూడా దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి శరీర భాగాలను గుర్తించినప్పుడు అందులో తల మిస్ అయింది. సో ఇది ఎక్కడ దాచిపెట్టాడు, ఎక్కడ మూటగట్టి పెట్టాడు అనే కోణంలో అతన్ని సివియర్ గా క్వశ్చన్ చేయగా అతనే ఒప్పుకున్నాడు. దారపాలెంలో అక్కడ తగలబెట్టాను అని చెప్పి. దీంతో ఒకంతైతే ట్విస్ట్ వీడినప్పటికీ కూడా అసలు ఈ మౌనిక 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా రవీంద్రతో పరిచయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రవీంద్రకి తాజాగానే అంటే లేటెస్ట్ గానే మ్యారేజ్ అయింది. భార్య గర్భవతి, పాప కూడా పుట్టింది అనే సమాచారం స్థానికుల నుంచి వినపడుతోంది. అయితే ఈ 102 ఫ్లాట్ లో అయితే అతను 1 ఇయర్ నుంచి అద్దెకుంటున్నాడు. కానీ వాళ్ళ వైఫ్ ని ఒక నెల రోజుల పాటు మాత్రమే ఇక్కడ మేము చూసాం. కేవలం రవీంద్ర మాత్రమే వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఉదయం పూట జిమ్ కి వెళ్ళటం, ఏమైనా కిరాణా షాప్ కి వెళ్లి తనకు కావాల్సిన సరుకులు కొనుక్కొని తెచ్చేటప్పుడు మాత్రమే చూస్తాం. చాలా కామ్ గోయింగ్ పర్సన్. ఎందుకంటే మేము కూడా ఇందులో కీర్తి ఎన్క్లేవ్ లో 25 ఫ్లాట్లు ఉంటే అందరూ మోస్ట్లీ ఓనర్స్ మాత్రమే ఉన్నారు. చాలా మంది ప్రశ్నించడం కూడా జరిగిందంట. ఎందుకంటే అందరం లేడీస్ ఉంటాం కదా, బ్యాచులర్స్ కి ఇచ్చారేంటి ఈ ఇల్లు అని ఓనర్ ని అడిగినప్పుడు కూడా అతను బ్యాచులర్ కాదు, అతనికి పెళ్ళయింది, వైఫ్ డెలివరీకి వెళ్ళింది అని కూడా ఆ హౌస్ ఓనర్ అంటే రవీంద్రకి ఇంటికి అద్దెకిచ్చినటువంటి ఓనర్ కూడా చెప్పడం వల్ల ఒక ఫ్యామిలీ పర్సన్ గాని అతన్ని ట్రీట్ చేశారు. కానీ గతంలో కూడా జనవరి 31 ఏదైతే డిసెంబర్ 31 ని కూడా ఆమె ఇంటికి రావటాన్ని గుర్తించాము. కానీ ఈమె అని మేము తెలుసుకోలేకపోయాం అనేది కూడా పక్కింటి
ఇంటి మహిళలు కూడా చెప్తున్నారు, ఇప్పటికీ మేము షాక్ లోనే ఉండిపోయాం. అందరూ మాకు ఫోన్ కాల్ చేసి మీ ఇంటి పక్క ఫ్లాట్ లోనే ఈ హత్య జరిగిందంట కదా, మూటలు కట్టి ఆ అమ్మాయి శరీర భాగాలను ఎక్కడెక్కడో పడేశాడంట కదా, ఫ్రిడ్జ్ లో పెట్టాడంట అని అడుగుతుంటే ఇప్పటికీ మాకు కంటి మీద కునుకు లేదు, వణుకు పుడుతోంది మేడం అంటూ వాళ్ళు కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సాయి, అంటే ఈయన చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి అసలు ఈ హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా తప్పించుకోవడానికి ఇలా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడా? అలాంటప్పుడు మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు లొంగిపోయాడు? అంటే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా? అలా చేయలేకపోయాడా? ఏం జరిగింది? ఖచ్చితంగా ఇక్కడ రవీంద్ర క్యారెక్టర్ గురించి ముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఆ తర్వాత అతను ఎందుకు అంటే ఆ మౌనికను తను ప్రేమించిన అమ్మాయిని ఎందుకు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు అంటే అతను చెప్తున్నది పోలీసుల ముందు ఆయన అంగీకరించినటువంటి ఒప్పుకున్నటువంటి విషయాలు కూడా డబ్బుల కోసం ఆమె తీవ్రంగా వేధిస్తూ ఉంది. గతంలో కూడా తన ఐడి కార్డు కూడా తీసేసుకుంది. అలానే మౌనిక రవీంద్ర కలిసినటువంటి ప్రైవసీ వీడియోలు కూడా వైఫ్ కి షేర్ చేసింది, బ్లాక్ మెయిల్ చేస్తోంది అన్నది కూడా ఒక రకంగా వినిపిస్తున్నటువంటి అంశం. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు గాని, హౌస్ ఓనర్ గాని, అలాగే డ్యూటీకి సంబంధించినటువంటి వాళ్ళు, నేవీ వాళ్ళకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతుంది, రవీంద్ర చాలా కామ్ గోయింగ్ పర్సన్, ఎవరి ఊసు తీసుకురాడు, ఎందుకంటే వచ్చాడా వెళ్ళాడా ఉన్నాడా అన్నట్టే ఉంటాడు తప్ప అతను ఇంత ఘాతుకానికి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే మేమే నమ్మలేకపోతున్నాం అంటున్నారు. అయితే ఇమీడియట్ గా అతను పోలీస్ స్టేషన్ దగ్గర లొంగిపోవడానికి కారణం, మొదట మౌనిక నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో రవీంద్ర ఫోన్ చేయడం వల్ల ఆయన ఫ్లాట్ కు వచ్చింది. ఇద్దరు సఖ్యంగానే గడిపారు, చాలా కామ్ గానే మొత్తం అంతా వ్యవహారం నడిచింది. అయితే రాత్రి మళ్ళీ 3,50,000 రూపాయలకు సంబంధించి నాకు డబ్బులు కావాలి అని విపరీతమైన స్ట్రెస్ ఆమె ఇచ్చిందని, దీనికి సంబంధించి గతంలో కూడా ఇద్దరి మధ్య డబ్బు వ్యవహారంలోనే చాలా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి కాకముందు నుంచి కూడా మౌనికతో ఇతనికి పరిచయం ఉంది. మౌనికకి కూడా రవీంద్రకి తను ప్రేమిస్తున్నటువంటి తను ఉంటున్నటువంటి అబ్బాయికి పెళ్లి అయిందని, ఆ వైఫ్ గర్భవతి అని కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళ రిలేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరి మధ్య కీలకంగా మారింది మనీ మ్యాటర్. సో ఈ మనీ మ్యాటర్ వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. ఇది కాస్త సివియర్ అయితే గనక తన ఫ్యామిలీకి తన జాబ్ కి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందేమో, ఇది ఒక ఒత్తిడిగా మారింది. ఈ అమ్మాయి తను ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ఒత్తిడిగా మారటం వల్ల అది కాస్త నిన్న వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా తారాస్థాయికి చేరుకోవటం వల్ల ఆమెను ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని హత్య చేసిన తర్వాత ఇది మళ్ళీ ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి, నేరం నుంచి తను స్కిప్ అయ్యే క్రమంలోనే ఆ అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తల భాగాన్ని వేరు చేశాడు, కాళ్ళ భాగాన్ని వేరు చేశాడు, బాడీ మొత్తం 4 మూటలుగా కట్టి 2 ప్యాకింగ్లు మాత్రం ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడం జరిగింది. ఒక మూటను మాత్రం తీసుకెళ్లి దారపాలెంలో తలని, అలానే ఆమె చెప్పుల్ని, ఫోన్, సిమ్ వీటిని తగలబెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్ కు వచ్చి రవీంద్ర తన చేసినటువంటి నేరం గురించి ఒప్పుకొని ఎందుకు చేశాడో కూడా పోలీసుల ముందు చెప్పే ప్రయత్నంలోనే తను కేవలం డబ్బుల వల్ల జరిగిన డిస్కషన్ తోనే హత్య చేసినట్టుగా తను చెప్తున్నాడు. ప్రధానంగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అంటే సాధారణంగా హత్య చేస్తే తాను చంపేసి లొంగిపోతుంటారు జనరల్ గా, కానీ ఇతను చంపేసిన తర్వాత బాడీ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత కొన్ని పార్ట్స్ ని, ఆ మొబైల్ ని, సిమ్లు అన్నిటి కూడా దహనం చేసేటువంటి పరిస్థితి దాకా వెళ్ళి ఆ తర్వాత ఎందుకు లొంగిపోయాడు? అంటే పోలీసులకు ప్రాథమికంగా చెప్పినప్పుడు అంటే హత్య చేశాను కాబట్టి ఇది లొంగిపోయాననేది ఒక విషయం, బట్ హత్య చేసిన తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ కుదరలేదని చెప్పేసి చెప్పారా, లేకుంటే పోలీసులకు ఏం చెప్పారు? సాయి, ఇక్కడ మనం కొన్ని కేసులను కూడా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఒక వ్యక్తిని హత్య చేస్తే అక్కడ ప్రాణం ఉండదు, వాళ్ళ నుంచి ఎటువంటి వేధింపులు కూడా ఉండవు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి గత అనుభవాలు, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి వేధింపుల తీరు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ కోపాన్ని మరింతగా పెంచడానికి కారణం అవుతాయని ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా అతను గతం నుంచి ఈమెతో సన్నిహితంగా ఉంటూ ప్రేమను కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అతనికి పెళ్ళైంది కాబట్టి ఇది వివాహేతర సంబంధంగానే వీరిద్దరు కొనసాగిస్తున్నారు. ఒక రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా డబ్బుల కోసం తరచు వేధించడంతో పాటు ఐడి కార్డ్స్ తీసుకొని డ్యూటీకి అంతరాయం కలిగించడం, పర్సనల్ వీడియోస్ వాళ్ళ వైఫ్ కి షేర్ చేసి మొత్తం ఫ్యామిలీ లైఫ్ ని ఆమె డిస్టర్బ్ చేయాలి అనుకుంటోంది. తనకి లైఫ్ ని పూర్తిగా ఏంటంటే ఒక వివాదంలోనికి నెట్టే ప్రయత్నం మౌనిక ద్వారా జరుగుతుందనే ఒక కసి, కోపం కూడా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆమెను హత్య చేసిన తర్వాత నేరుగా ఆ వ్యక్తి వచ్చి పోలీసులకి లొంగిపోవచ్చు, కానీ ఎందుకు ఇక్కడ ముక్కలుగా నరకాల్సిన పరిస్థితి ఏముంది? తల భాగాన్ని తీసుకెళ్లి మరొక ప్రాంతంలో, అంటే ఇక్కడి నుంచి చూస్తే అతను స్టే చేస్తున్నటువంటి ఎల్వి నగర్ కి ఈ తల భాగాన్ని కాల్చి వేసినటువంటి ఘటనకి సంబంధించి ఒక 4 కిలోమీటర్ల కూడా దూరం ఉంటుంది. బట్ ఎందుకు చేయాలి అనుకున్నాడు అనేది
పూర్తి దర్యాప్తులోనే ఇది తేలాల్సినటువంటి అంశంగా చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా ప్రతి ఒక్కరికి అదే డౌట్ వస్తుంది. చంపి ఊరుకోవచ్చు కదా, నేరం చేసిన వాడు ఎలాగో పోలీసుల ముందు ఒప్పుకోవాలి అనుకున్నాడు, మళ్ళీ ఎందుకు ఇలా ముక్కలు ముక్కలుగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమైనా దాయాలి అనుకున్నాడా, లేకపోతే ఆ తల భాగాన్ని అక్కడ తగలబెట్టేస్తున్న తర్వాత ఆయన ఎక్కడికైనా పరారు అయిపోవాలి అనుకునే ఆలోచనతో చేసి మళ్ళీ ఎలాగో దొరికిపోతాను అని ఆలోచనతో ఇక్కడికి వచ్చి లొంగిపోయాడా పోలీసుల ముందు అనే కోణంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. సో అదే మొత్తానికి ప్రస్తుతం గాజువాకలో చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి ఘటన తాలూకా అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా చనిపోయినటువంటి మౌనిక శరీర భాగాలన్నీ కూడా కొన్ని భాగాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టగా ఇంకొన్ని భాగాలని నేరుగా బయటకు తీసుకువెళ్ళి తగలబెట్టాడు. దాంట్లో మౌనిక తల ప్రధానమైనటువంటి ఆ తల అనేటువంటి భాగాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసినట్టుగా కనబడుతుంది. పోలీసుల విచారణలో ఈ అంశం కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొబైల్, అదేవిధంగా మౌనిక మొబైల్ ఫోన్, అదేవిధంగా సిమ్స్, ఇంకా ఇతరత్ర ఆమె దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా కాల్ చేసి తలతో పాటుగా మిగతా భాగాలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి పోలీసులకు లొంగిపోయాడు. ఏదేమైనా ఈ ఘటనలో పోలీసుల విచారణలో ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి.